సంబంధించి. అవునండి, అవునండి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాల్సి ఉండే, ఏం చేస్తే కరెక్ట్ గా అవుతుండే? ఈ డాటా అంతా తీసి డాటా ఇప్పుడు మళ్ళా డాటా ఇవ్వాలా, లేకపోతే మొన్న చేసిన 9th షెడ్యూల్ కలపాలంటే ఏం చేయాలి? 9th షెడ్యూల్ కలపాలంటే యూనియన్ క్యాబినెట్ ఈ బిల్లులని అప్రూవ్ చేసి క్యాబినెట్ ముందర పెడితే అప్పుడు లోక్సభ రాజ్యసభల వాళ్ళకి అభ్యంతరం లేకుండా క్లియర్ చేయొచ్చు అని అంటే అప్పుడు రాష్ట్రపతి ముందుకెళ్తది. రాష్ట్రపతి ముందుకెళ్తే రాష్ట్రపతి ఇప్పుడు ఇది చట్టబద్ధాకారం వాళ్ళకి అధికారం ఉంది ఇటువంటి చట్టం చేసేది. అది కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్ర పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించినాయి కాబట్టి ఆమె అసెంట్ ఇస్తుంది. ఆమె అసెంట్ ఇస్తే 9th షెడ్యూల్ కలుపుతారు, 31B కింద నోటిఫికేషన్ ఇస్తారు. ఇస్తే అప్పుడు కాన్స్టిట్యూషనల్ భద్రత వస్తుంది. కానీ విచిత్రమైన ఆర్గ్యుమెంట్స్ సుప్రీంకోర్టులో లేపుతారు, హైకోర్టులో లేపుతారు. సీనియర్ మోస్ట్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి అది గవర్నర్ ఆయన ఆమోద ముద్ద వేసినాడు మార్చిలో, అది సెప్టెంబర్ 6 నెలలు అయిపోయింది. అది డీమ్డ్ లెజిస్లేషన్. ఇది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి విషయాలు 50% లోపల పంచాయతీ రాజ్ కింద చేసుకోవడానికి, లేకపోతే రాష్ట్ర సంబంధించిన సబ్జెక్టుల మీద రాష్ట్రం బిల్లులు చేసుకోవచ్చు, చట్టాలు చేసుకోవచ్చు. కానీ ఇది 50% దాటుతున్నది కాబట్టి కేంద్ర ప్రభుత్వం పరిధిలో మనం పని చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం పరిధిలో పని చేసుకుంటే ఉభయ సభలు క్లియర్ చేయండి. రాష్ట్రపతి ఈ డీమ్డ్ ఏదైతే లెజిస్లేషన్ ఉందో ఇది అస్సలు మినిమం ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్ళకు కూడా తెలుస్తుంది. కానీ వీళ్ళ సీనియర్ మోస్ట్ లాయర్స్ కూడా సుప్రీంకోర్టులో ఈ రకంగా, హైకోర్టులో ఈ రకంగా ఆర్గ్యూ చేయడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. కాబట్టి వాళ్ళు సో ఇప్పుడు రాష్ట్రపతి గవర్నర్ ఆమోద ముద్ర తెలిపారు, వీళ్ళు పంపించినా సరే యాక్సెప్ట్ చేయరు దాన్ని. అసలు ఆమెకు జ్యూరిడిక్షన్ లేదు. ఉభయ సభలు క్లియర్ చేసి పంపిస్తేనే ఆమెకు అసెంట్ ఇచ్చే అధికారం ఉంటుంది. కానీ ఆమె ఇండిపెండెంట్ గా మరి ఇవన్నీ తెలిసి ఎందుకు చేస్తున్నారు ఇట్లా? ఆయన అడగండి, ఆయన ప్రభుత్వాన్ని అడగండి, ఆయన ఇక్కడ అడగండి అడగండి. అంటే అబద్ధాలు ఆడడానికి కూడా ఒక హద్దు ఉండాలా. కానీ వీళ్ళు కనీసం మన కాన్షియస్ వాళ్ళకి తెలుసు ఈ ఆర్గ్యుమెంట్ చెల్లదని, అయినా కూడా చేస్తారు. వాళ్ళది పైసలు ఇస్తారు కాబట్టి. ఓకే. సో యాక్చువల్ గా అయితే ఇప్పుడు రాష్ట్రపతికి అసలు జ్యూరిడిక్షన్ లేదు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది కదా, రాష్ట్రపతి తిప్పి పంపకపోయినా బిల్లు పెండింగ్ పెట్టినా, గవర్నర్ తిప్పి పంపకపోయినా బిల్లు పెండింగ్ పెట్టినా దాన్ని నోటిఫై చేయొచ్చు అన్నది కదా మన తమిళనాడు కేసులో. ఇప్పుడు గవర్నర్ దాన్ని ఆమోదించలే, యాక్సెప్ట్ చేయలే, రిజెక్ట్ కూడా చేయలేదు. నోటిఫై చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ జడ్జిమెంట్ బేస్ చేసుకుని. సార్ భరత్ గారు, అది 31C కింద చట్టం కాదు. అది కొన్ని చట్టాలు రాష్ట్రపతి యొక్క ఆమోదం పొంది ఇదివరకు రాష్ట్రపతి ఆమోదం పొంది ఉంటే అవి మళ్ళీ రాష్ట్రపతి ఆమోదానికి పొందుతారు. ఇది ఒక ప్రత్యేకమైన స్పెషల్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అండర్ ఆర్టికల్ 31C కింద చేసిన చట్టాలు కాదు తమిళనాడులో. అవి సాధారణమైన చట్టాలు పంపిస్తే ఆమె ఒట్టిగా పెండింగ్ ఉంది. ఆమె ఉభయ సభలు క్లియర్ చేసినాక, క్యాబినెట్ క్లియర్ చేసినాక పెండింగ్ పెట్టుకోలేదు ఆవిడ. ఈ డిఫరెన్స్ కూడా తెలియకుండా ఏదేదో మాట్లాడితే నాకు విచిత్రంగా అనిపిస్తుందండి. సో అంటే సరే, ఇప్పుడు ఆమె పెండింగ్ లో పెట్టుకుంది, బట్ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేయొచ్చా సుప్రీంకోర్టు మొన్న ఇచ్చిన జడ్జిమెంట్ ఆధారంగా? ఏ జడ్జిమెంట్ ఆధారంగా? తమిళనాడు జడ్జిమెంట్ ఆధారంగా గవర్నర్ 3 నెలల పాటు ఏ నిర్ణయం, గవర్నర్ రిజెక్ట్ కూడా చేయలే కదా, యాక్సెప్ట్ చేయలే, రిజెక్ట్ కూడా చేయలే. కాబట్టి ఆ సందర్భం ప్రకారం నోటిఫై చేయొచ్చా? నోటిఫై చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసినంత మాత్రాన రాష్ట్రపతి ఆమోదం పొందినంత వరకు దీనికి లీగల్ వ్యాలిడిటీ లేదు. ఓకే, రాష్ట్రపతి ఆమోదం పొందితేనే లీగల్ వ్యాలిడిటీ. 31C కింద ఉంది. అంటే కానీ గవర్నర్ బిల్లును మేము నోటిఫై చేశామని చెప్పి ఇప్పుడు ఇవాళ కోర్టు కూడా, సుప్రీంకోర్టు అంది గవర్నరు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్నప్పుడు ఒక షేప్ తీసుకోలే కదా ఇంకా అని చెప్పింది కదా, ఎట్లా? ఇప్పుడు కాదండి, మీరు డిఫరెంట్ 31C కింద ఏం చెప్తుందంటే, ఏదైతే స్టేట్ లెజిస్లేచర్ ఈ ఆర్టికల్ కింద ఏదైనా లా చేస్తే ఆ లా రాష్ట్రపతి ఆమోదం పొందేంత వరకు ఎటువంటి వ్యాలిడిటీ ఉండదని 31C ప్రొవిజన్ ఉంది. ఓకే ఓకే, వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినంత మాత్రాన అది లా కాదు. అది నోటిఫికేషన్ ఇచ్చుకోవచ్చు, ఓకే, తప్పులేదు. బట్ లా కాదు, లా కాదు. అది ఇంప్లిమెంట్ మళ్ళా మేము నోటిఫికేషన్ ఇచ్చినాం, ఇది లా అయింది, 50% దాటామంటే మళ్ళీ హైకోర్టు స్టే ఇస్తుంది, కొట్టేస్తుంది. సరే, ఇప్పుడు హైకోర్టు ఇచ్చింది మధ్యంతర తీర్పే కదా,
మధ్యంతర తీర్పును పూర్తి తీర్పు ఎప్పుడైతుందో మనకు నాకు తెలిసి 6 వారాలు వాయిదా వేసింది. తర్వాత 30 మంది ఆర్గ్యుమెంట్స్ వినాలి. విన్న తర్వాత జడ్జిమెంట్ రాయడానికి కూడా 2-3 మంత్స్ పడతాయి కదా కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ లో జనరల్ గా. ఇప్పుడు మనం ఇదమిద్దంగా సరిగ్గా ఎంత టైం పడుతుంది ఏం పడుతుంది అని మనం చెప్పకండి. అయినా కూడా నేను చెప్పేది ఏంటండి, అందాజ కాదండి. ఇటువంటి క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేయాలంటే నేను ఒక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నాండి. ఐ కాంట్ ఆన్సర్ దీస్ క్వశ్చన్స్. నేను చెప్తా వినండి మీరు. ఇది ఈవెన్ ఎంత టైం అయినా అర్జెంట్ గా 6 వారాలకి ఇచ్చినా 8 వారాలకి ఇచ్చినా 12 వారాలకి ఇచ్చినా ఇది ఖచ్చితంగా ఈ యొక్క జీవన్ కొట్టివేస్తాడు. కానీ ఏ రకమైన ఆశ లేదు ఇందులో మనకి రిజల్ట్ వస్తుంది. సో హైకోర్టులో కొట్టేయడం ఖాయం. హైకోర్టులో కూడా కొట్టేయడం ఖాయం. మళ్ళీ హైకోర్టు ఆర్డర్ మీద సుప్రీంకోర్టు పోయినా అక్కడ కూడా కొట్టేయడం ఖాయం. అక్కడ కూడా ఇదే అవుతుంది. అక్కడ కూడా ఇదే అవుతుంది. సో మరి ఇప్పుడు ఈ పంచాయతీ ఎన్నికలు 50%తోనే పోవాలి, మరి వేరే మార్గం లేదు. వాళ్ళు చిత్తశుద్ధి మీ పెద్ద పోరాటం చేయాలి. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయతర కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరిగిండు కదా. ఇప్పుడు తిరగమని చెప్పండి. మొత్తం దేశం అంతా తిరిగి. ఇప్పుడు రాహుల్ గాంధీకి ఇష్టం లేదు, ఏ పార్టీ కూడా ఇష్టం లేదు బీసీలకు. రాహుల్ గాంధీ జిత్నే ఆబాదీ ఉత్తరే భాగీదారీ అంటున్నాడు. ఎంత జనాభా ఉంటే తెలంగాణలో ఏమైంది? జిన్కి సంఖ్యా భారీ ఉనికి ఉత్తనే హిస్సాదారీ అన్నాడు. ఇక్కడ ఏమైంది? ఇక్కడ అపాయింట్మెంట్స్, నామినేటెడ్ పోస్టులు, ఈవెన్ ఉద్యోగాల డిస్క్రిమినేషన్ చూస్తుంది కదా. ఎంత చక్కగా నడుస్తుందో తెలంగాణ చూస్తున్నారు కదండి భరత్ గారు. మీరు 75 నామినేటెడ్ పోస్టులు ఉంటే అందులో 25 SC ST OBCలకు, అంటే మెజారిటీ వాళ్ళ వర్గానికి. ఓకే. కానీ ఎట్లా ఇప్పుడు మరి రెడ్డి వర్సెస్ బీసీ అన్న విధంగా అయింది.